90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ మధురిమారెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, చాలా మంది పేరెంట్స్ అంటారు, ఎస్పెషల్ ఆడపిల్లల విషయంలో, నువ్వు అలా డ్రెస్ వేసుకోకు, ఇలా వేసుకోకు, బయట పరిస్థితి బాగాలేదు, డిఫరెంట్గా ఉంది, మొత్తం పైనుంచి కింద వరకు వేసుకో, ఇలా షార్ట్లు వేసుకోకు, మిన్నీలు వేసుకోకు, స్కర్ట్స్ వేసుకోకు అంటూ ఉంటారు కదా. అంటే ఒక అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ వల్లే అబ్బాయిల ఆలోచన అనేది బ్యాడ్గా వెళ్తుందా, అందుకే ఈ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతున్నాయా అంటే మీరేం చెప్తారు మేడం? అంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది వాళ్ళు క్యారీ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎప్పుడైనా మనం డ్రెస్సింగ్ వేసుకునేటప్పుడు మన అద్దం ముందు నిల్చుకునేసి మనం డ్రెస్ చేసుకున్న తర్వాత మనల్ని మనం చూసుకోవాలి. మనకు అది డీసెన్సీ అనిపిస్తుందా లేదా, నీట్గా ఉందా లేదా, మన కోసం మనం డ్రెస్ అవుతున్నామా లేదా అని తెలుసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు డీసెన్సీ ఉందా లేదా, ఫస్ట్ నీట్గా ఉందా లేదా. సో మనకు తెలియాలి అది. ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళకి ఇంప్రెస్ చేయడానికా, లేకపోతే ఎక్స్పోజ్ చేయడానికా, లేదంటే మనకు డీసెన్స్గా ఉందా లేదా అని. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్కి, సో కొన్ని డ్రెస్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బీచ్కి వెళ్తున్నప్పుడు బీచ్కి తగిన డ్రెస్ వేసుకోవాలి. సో అప్పుడు శారీ కట్టుకొని వెళ్ళాం కదా మనం బీచ్కి వెళ్ళేటప్పుడు. సో బీచ్ డ్రెస్ వేసుకొని వెళ్తాం. సో ఏదో షార్ట్స్ వేసుకొని వెళ్తాము, లేదంటే 3/4 వేసుకొని వెళ్తాము, జీన్స్ వేసుకొని వెళ్తాము, అట్లా వెళ్తాం బీచ్కి వెళ్ళేటప్పుడు. సో అలాగే మనం ఎక్కడ ఎలా వేసుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటుంది. సో అబ్బాయిలది ఇప్పుడు ఎలాగానంటే, ఇప్పుడు పర్వర్టెడ్ ఉండే అబ్బాయిలు ఎలాంటి వేసుకున్నా అట్లాగే ఉంటుంది మైండ్, లస్ట్ డ్రివెన్ వాళ్ళు. సో దాని తర్వాత ఏంటి అంటే అమ్మాయిలు ఇప్పుడు ఒకవేళ పబ్కి వెళ్తున్నారు అనుకోండి, పబ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి డీసెన్సీ ఆఫ్ ది డ్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు అది పర్సనలైజ్డ్ ఒపీనియన్. సో వాళ్ళు క్యారీ చేయగలుగుతారు డ్రెస్ని. ఇప్పుడు వర్కింగ్ కల్చర్లో, ఇప్పుడు కార్పొరేట్ కల్చర్లో దెర్ ఈస్ అ వే ఆఫ్ డ్రెస్సింగ్. ఇప్పుడు బ్లేజర్ వేసుకుంటే నీట్గా ఉంటుంది, హైనక్ వేసుకోవచ్చు, బ్లేజర్ వేసుకోవచ్చు కార్పొరేట్ కల్చర్లో, సారీ వేసుకోవచ్చు. వాళ్ళకి ఎక్కువ బ్లేజర్స్ ఇవన్నీ ఉంటాయి. వర్కింగ్ కల్చర్లో ఫార్మల్స్ ఎక్కువ ఉంటుంది, కార్పొరేట్లో ఎప్పుడైనా సెమీ ఫార్మల్స్ ఉంటుంది. సో దట్ లుక్స్ వెరీ గుడ్ ఫర్ దెమ్. సో ఇలాంటివి క్యారీ చేసుకోవచ్చు వాళ్ళు. సో డీసెన్సీ ఆఫ్ డ్రెస్సింగ్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఎందుకంటే ఒక మనిషిని చూస్తూనే, ఒక అమ్మాయిని చూస్తూనే మనకు చేతులెత్తి నమస్కారం పెట్టాలనా, లేకపోతే కామెంట్ చేయాలనా అనేది ఎదుటి వాళ్ళ బట్టి ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి ఉంటుంది. సో మనకేం కావాలి అనేది మనకు తెలుసుకోవాలి. అంటే మేడం, ఈ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల కూడా ఆలోచన విధానం అనేది మారుతుందా, అమ్మాయిదే కానీ అబ్బాయిదే కానీ? అది పర్సనలైజ్ అని చెప్పొచ్చు డ్రెస్సింగ్ సెన్స్ వల్ల అని. ఎందుకంటే డ్రెస్సింగ్ సెన్స్ వల్ల వాళ్ళకు వచ్చే ఒపీనియన్, వాళ్ళకు వచ్చే ఇంప్రెషన్ వరల్డ్ వైడ్ సైకాలజీలో చెప్తారు, డ్రెస్సింగ్ సైకాలజీ అని. బికాస్ మా సైకాలజీలో ఫర్ ష్యూర్లీ చెప్తాము, డ్రెస్సింగ్ సెన్స్ బట్టి మేము ఇప్పుడు డ్రెస్ చూసి మిమ్మల్ని, ఇప్పుడు మీరున్నారు నవీన, మీరు ఒక డిసిప్లిన్డ్, ఒక టైంకి మీరు వాల్యూ ఇస్తారు, ఒక డిసిప్లిన్డ్ ఉమెన్, మీ డ్రెస్ని బట్టి చెప్తాను నేను. మీరు ద వే యూ డ్రెస్డ్ అప్, ద వే యూ పిన్ యువర్ స్టారీ, ద వే యూ ఆర్ డ్రెస్సింగ్ అప్, దాన్ని బట్టి చెప్పచ్చు. ఇప్పుడు అలాగే ప్రతి ఒక్క డ్రెస్ సెన్స్ని బట్టి వాళ్ళు చెప్తాం వాళ్ళ గురించి. సో సైకాలజీలో డ్రెస్ సెన్స్ కూడా ఉంటుంది. దానికి కెనెస్థెటిక్ ఫీలింగ్, లాంగ్వేజ్ ఆఫ్ లవ్ ఇస్ టచ్ అంటాం కదా. అలాగే సైకాలజీలో ఒక నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. అంటే ఒక మనిషిని చూడంగానే మనము 3 టైప్స్ ఉంటుంది, మనకు రేటింగ్ ఉంటుంది. 100%లో దాంట్లో ఎలా అంటే 55% నాన్ వర్బల్ కమ్యూనికేషన్. మనిషి మాట్లాడక ముందే వాళ్ళని చూస్తూనే నాన్ వర్బల్ కమ్యూనికేషన్, అంటే మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని, వాళ్ళు చూసే విధానం, ఐస్ ఇంప్రెషన్, వాళ్ళ ద వే దే లుక్, ద వే దే డ్రెస్ అప్, వాళ్ళు నడిచే విధానంని, దీన్ని బట్టి వాళ్ళు 55% చెప్తారు వాళ్ళ గురించి సైకాలజీలో. దాని తర్వాత వాళ్ళ టొనాలిటీని బట్టి, వాళ్ళ వాయిస్ని బట్టి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి, వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి చెప్తారు. దాని తర్వాత 7% ఈజ్ ఓన్లీ వర్డ్స్. మనం అనుకుంటాం కదా కాన్ఫిడెన్స్ అంటే ఎంత చెప్పాలో, ఎంత మాట్లాడాలో, ఏమేది ఇదని అనుకుంటారు అందరూ. ఇది వరల్డ్ వైడ్ రీసెర్చ్లో చెప్తారు. వరల్డ్ వైడ్ రీసెర్చ్ సేస్ దట్ 55% మన నాన్ వర్బల్ కమ్యూనికేషన్. దానిలో డ్రెస్సింగ్ సెన్స్కి చాలా ఉంటుంది, అపియరెన్స్కి మెయిన్లీ. అపియరెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ద వే యూ లుక్. ద వే యూ లుక్ అంటే మనం ఎలా అపియర్. అందుకనే మనకు చాలా చోట్ల సారీలో ఇట్లా సింగిల్ ప్లీట్ ఉండదు ఫార్మల్లో. ఫార్మల్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్లా పిన్ వేసుకోవాలి. సింగిల్ ప్లీట్ ఈజ్ మనం పెళ్ళిళ్ళకి అట్లా వేసుకోవచ్చు, రిసెప్షన్కి అట్లా దానిలో. కానీ సింగిల్ ప్లీట్ ఈజ్ నాట్ అబౌట్ మనము ఫార్మల్ దానిలో వేసుకోకూడదు ఎక్కడ కూడా.
సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ ఇస్. అందుకని ఫార్మల్ కల్చర్లో వీ ఆల్వేస్ నీడ్ టు పిన్ అప్. అమ్మాయిలు వేషధారణ వల్ల అబ్బాయిల మైండ్ సెట్ మారుతుందని పక్కన పెడితే ఆడపిల్లల్ని తీసుకుందాము, వాళ్ళు వేసే డ్రెస్సెస్ వల్ల కూడా వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందా? సో డెఫినెట్లీ. ఎందుకు అని అంటే బికాజ్ ఎప్పుడైతే ఇప్పుడు ఒక యుక్త వయసు వచ్చినప్పుడు మనం అడోలసెంట్ ఏజ్ అంటాం కదా, అడోలసెంట్ ఏజ్లో ఇమేజ్ ఫార్మేషన్ అండ్ అటెన్షన్ సీకింగ్ ఉంటుంది. సో పేరెంట్స్ అప్పటి నుంచి కొంచెం కొంచెం చెప్తూ ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు మన డ్రెస్సింగ్ వల్ల మనకు ఏముంటుంది, ఇప్పుడు నేను చెప్పిన సైకాలజీ అది చెప్తూ ఉండాలి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అని ఉంటుంది సైకాలజీలో. అప్పుడు వాళ్ళకు కొంచెం అప్రిసియేషన్ ఇంట్లో చెప్పాలి. నువ్వు ఇది వేసుకుంటే చాలా బాగుంది డ్రెస్, ఇట్లాంటి అప్రిసియేషన్ చెప్పడము చేయడము చేస్తే దానివల్ల మనకు అర్థమవుతుంటుంది ఇంట్లో. కొంతమంది టీనేజర్స్ ఉన్నారు మేడం, ఆడపిల్లల్ని తీసుకుందాం. వాళ్ళు ఏంటంటే స్కూల్ స్టాండర్డ్ లో ఉండే పిల్లలే అని, కొంతమంది అందరి గురించి కాదు, వాళ్ళు ఏంటంటే ఏజ్ చిన్నగా ఉన్నా వాళ్ళు వేసే డ్రెస్సెస్ కొంచెం ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళ డ్రెస్లు వేస్తారు. లైక్ ఇప్పుడు హాఫ్ శారీ అనుకోండి, కొంచెం షార్ట్సే అనుకోండి. అట్లా ఉండడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ అనేది బ్యాడ్ వేలో వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా ఆ సెన్స్ వల్ల? ఏ ఏజ్ వాళ్ళు? టీనేజర్స్. ఓకే. సో 9th 10th ఏజ్ పిల్లలు, అందరి గురించి కాదు, కొంతమంది గురించి మాట్లాడదాము. ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల దేని వల్ల వాళ్ళ డ్రెస్ సెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక వాళ్ళకి షార్ట్లు వేసుకోవడము, ఇంకా టీషర్ట్లు వేసుకోవడం, షార్ట్ వేసుకోకుండా అట్లా ఉండడం వల్ల కూడా వాళ్ళు బ్యాడ్ వేలో వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? సో డెఫినెట్లీ వాళ్ళు ద వే దే డ్రెస్ అప్, వాళ్ళ మైండ్ థాట్స్ చెప్పొచ్చు దానివల్ల సైకాలజీలో. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న చిన్న డ్రెస్లు వేసుకొని అట్లా ఎక్స్పోజ్ చేయడానికి అట్లా ఉందంటే మైండ్లో కొంచెం అట్లా ఆలోచన ఉంది వాళ్ళకి ఆల్రెడీ. అంటే వాళ్ళకు అట్లా ఎక్స్పోజ్ చేయాలని అట్లాంటప్పుడు ఏంటంటే మనం కూర్చొని కూడా మాట్లాడచ్చు, పేరెంట్స్ కూడా కూర్చొని మాట్లాడచ్చు అలా. ఎందుకంటే వాళ్ళకి అది మైండ్లో ఎక్స్పోజింగ్ సార్ట్ ఆఫ్ ఉంది మైండ్ అని అర్థం. ఇప్పుడు అదే వాళ్ళు కొంచెం మరీ ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలని ఉంది అని అర్థమవుతుంది. దాని బదులు ఇంకొంచెం వాళ్ళు కిందకు వేసుకోవచ్చు. సో వాళ్ళు ద వే దే ఆర్ డ్రెస్సింగ్ వాళ్ళ మైండ్ సెట్ చెప్పొచ్చు మనం. డ్రెస్సింగ్ సెన్స్ అన్నారు కదా, మస్ట్ అని చెప్తున్నారు కదా, ఎంతమంది పేరెంట్స్ పిల్లల విషయంలో ఇది ఫాలో అవుతున్నారంటే ఏం చెప్తారు మేడం? ఇది యాక్చువల్లీ పర్సనలైజ్డ్ అది వాళ్ళు. ఎందుకంటే కొంతమంది మనం అందుకే అన్నాను కదా, పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో మంచి కమ్యూనికేషన్ ఉండాలి. వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండాలి, వాళ్ళిద్దరికి మధ్యలో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చే వరకు ఇవ్వాలి, బౌండరీస్ ఇచ్చే వరకు ఇవ్వాలి. ఆ కమ్యూనికేషన్ ఆ ర్యాప్ పోయింది అని అంటే వాళ్ళు వినటం లేదు. ఈ మధ్యలో వాళ్ళు వినటం లేదు అని అంటే వాళ్ళు ఏది కావాల్సి అది వేసుకుంటారు బట్టలు. అమ్మాయిలు అంతే, అబ్బాయిలు అంతే. ఇప్పుడు అబ్బాయిలు కూడా కట్టు పెన్ని వేసుకుంటున్నారు, టోన్ జీన్స్ అనేసి. ఎక్కడ కావాల్సి అక్కడ కట్టు వేస్తుంటారు, ఎక్కడ కావాల్సి అక్కడ కట్టు కనిపిస్తుంటాయి. సో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆ పర్వర్టెడ్ మైండ్ అనేది అట్లనే ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలు ఎంత కావాల్సి అట్లా పర్వర్టెడ్ ఉంటారు కొంతమంది. సో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటివి యాడ్ అవుతాయి, ఈ డ్రెస్సింగ్ సెన్స్లో యాడ్ అవుతాయి దానివల్ల. ఇప్పుడు ఆ టీనేజ్లో ఒక అడోలసెంట్ ఏజ్ 9th 10th 11th 12th వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఇలాంటివన్నీ వేసుకోవడము. సో అప్పుడు ఏముంటుందంటే అబ్బాయిలకు కూడా అలాంటివి ఇష్టం ఉంటుంది, అమ్మాయిలకు కూడా అలాంటివి ఇష్టం ఉంటుంది. సో అది ఎక్కువ అట్రాక్టింగ్ అవుతుంది ఆ ఏజ్ లో. అమ్మాయిలు వేస్తారు వల్ల అబ్బాయిల మైండ్ సెట్ మారుతుందన్నా, మరి అబ్బాయిల వల్ల కూడా అమ్మాయిల మైండ్ సెట్ కూడా మారుతుందా మేడం? అబ్బాయిలు ఎంత వేసుకున్నా, టోన్ జీన్స్ అట్లా వేసుకున్నా కూడా వాళ్ళకి ఇంత ఎక్స్పోజింగ్ సార్ట్ ఆఫ్ ఇవి ఉండవు బట్టలు. సో వేరే అమ్మాయిలలో ఉంటుంది ఈ ఏజ్ లో. అమ్మాయిలలో ఎక్స్పోజింగ్ అవన్నీ ఉంటుంది కానీ అబ్బాయిలలో ఎంత వేసుకున్నా కూడా అట్లాంటివి టోన్ జీన్స్లు ఇట్లాంటివి ఉన్నాయి అబ్బాయిలలో. అంతకంటే షార్ట్స్ వేసుకుంటారు అబ్బాయిలు, అంతేకాదు అంతకంటే ఎక్కువ అయితే రాలేదు ఇప్పటి వరకు ఎక్స్పోజింగ్ లో బట్టలు. సో కానీ వేరే అమ్మాయిలలో మాత్రం ఇలాంటివి వచ్చాయి. దానివల్ల మారుతుంది అంటారా ఫైనల్? ఎందుకంటే ఆ మధ్యలో కొంతమంది యాక్టర్స్ అట్లా వేసుకున్నారనే చాలా వచ్చాయి, అట్లా వేసుకోకూడదు అలాంటివి అనేసి కామెంట్స్ వచ్చాయి అప్పుడు. సో దాని వల్లే మనం చాలా మాట్లాడుకున్నాము ఆ మధ్యలో. సో ఫైనల్ గా ఏం చెప్తారు మేడం? అంటే ఇప్పుడున్న సొసైటీ ఫైనలీ ఓవరాల్ నేను మెసేజ్ చేసేది ఏమంటే, డెఫినెట్లీ మీకు డ్రెస్ సెన్స్ అనేది, డ్రెస్సింగ్ సైకాలజీ అంటామండి, డ్రెస్ సెన్స్ అనేది ద వే యూ డ్రెస్ అప్ మ్యాటర్స్ సో మచ్. ఎక్కడైనా కూడా మీకు దాన్ని బట్టి మీకు చాలా మంచి ఇంప్రెషన్, మంచి ఒపీనియన్ వస్తుంది మీ పట్ల. ఎక్కడైనా ఉండండి మీరు, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడైనా చదువుకునే దగ్గర కానీ మీరు ఎక్కడైనా వెళ్తే కూడా జాబ్కి కూడా డ్రెస్సింగ్ సైకాలజీ అనేది ఒకటి ఉంది. సో దానిలో మీకు 55% ద వే యూ అపియర్. ఎందుకంటే వరల్డ్, ఇది నేను చెప్పేది కాదు, వరల్డ్ వైడ్ సైకాలజీ సేస్ దట్ ద మూమెంట్ మిమ్మల్ని చూస్తూనే, ఇప్పుడు అమ్మాయిల ట్రేట్స్ అని చెప్పాను కదా, దాంట్లో అది కూడా వస్తుంది. ద మూమెంట్ సాత్వికం చెప్పాం, కంప్లీట్ ఉమెన్ కూడా మనము. ద వే కంప్లీట్ ఉమెన్ లో ద మూమెంట్ అమ్మాయిని చూస్తూనే వాళ్ళు వాళ్ళ కోసమే డీసెంట్ గా క్యారీ చేస్తారు, డ్రెస్సింగ్ సెన్స్ లాగా ఉంటుంది. అంతేగాని ఇంకొకరి కోసం ఇంప్రెస్ చేయాలి, ఎక్స్పోజ్ చేయాలని డ్రెస్సింగ్ చేయరు. సో సేమ్ వే ఇక్కడ కూడా. సో ఇప్పుడు ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ మ్యాటర్స్. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేసినా కూడా చాలా మంది అడుగుతుంటారు నన్ను, మేడం నేను ఇట్లా కార్పొరేట్ లో జాబ్ చేస్తున్నా, ఇక్కడ చేస్తున్నా, నాకు ఇలాంటివన్నీ వస్తున్నాయి, చాలా మంది ఇలా చేస్తున్నారు అబ్బాయిలు, నాకు ఇలాంటివి వస్తున్నాయి అంటుంటారు.
సో మన డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి మన సీరియస్నెస్ కూడా అర్థమవుతుంది మనం ఎలాంటి వాళ్ళము అని. ఎస్. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు మనము మన క్లారిటీ ఉంటుంది, మన ఒపీనియన్, Yeah. మన వర్క్లో మన క్లారిటీ ఉంటుంది, మన చదువులో మన క్లారిటీ ఉంటుంది. సో అప్పుడు అన్లెస్ అంటే మనకు ఇష్టం ఉంటే తప్ప మనం ఏదైనా చేసే పని అది వేరే వాళ్ళ వల్ల మనం డిస్ట్రాక్ట్ కాము. Yes. ఇవన్నీ డ్రెస్సింగ్ సెన్స్ బట్టి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.